తెలుగు సాహిత్యం దుఃఖం ఉత్సవం. రాలిపోయే నేల మీద పడ్డ పూలన్నీ దండ ఆకారంలో కనిపించాయి. ఆఖరిసారి కృతజ్ఞతగా మట్టిని ఘనంగా సన్మానించుకున్నాయి. ఒక తల్లి దుఃఖం, మరో తల్లి ఉత్సవం. చదరంగం బల్ల మీద యుద్ధానికి తలబడ్డప్పుడే బలాబలాలు. ఒక్కసారి ఆట కట్టేశా. రాజు సింహాసనం అలంకరించాడు. ఒరిపెట్టిన పావుల మధ్యన ఎంచక్క అంటూ మీదో చెయ్యి వేసి కునికేస్తూ ఉంటారు. అరకొర బతుకు. దిగువ మధ్యతరగతి దినకరరావు దగ్గర ఎప్పుడు అర కప్పు టీకి డబ్బులుంటాయి. రాత్రి అందాలు ఆస్వాదించటానికి అక్కడ అరచందమామే దర్శనమిస్తుంది. జీవితం అంటే సుఖం. నిన్నటి నిజాలు, నేడు గతాలు, రేపటి జ్ఞాపకాలు, ఎప్పటికీ మర్చిపోని మధుర స్మృతులు. జీవితం అంటే ఇదేనా? గతం జ్ఞాపకం, వర్తమానం భవిష్యత్ స్మరణ. సత్కారం. మామిడి మల్లి కొమ్మలన్నీ వేదికలై కోయిలకు ఘన సన్మానం. పఠించింది మరి వసంత కార్యం. ఆవాసం. ఎర్రచందనం, ఏనుగు దంతం, పులిగోళ్ళు, జింక చర్మం. నిత్య మనిషికి అడవిలోనే పని. అందుకే మృగాలు జనవాసాన్ని ఎంచుకున్నాయి. వాల్జడ. కనకాంబరాలు, మల్లెలు, వనజ విస్తరించే వాల్డన్ లోన. కనుమరుగు అరుణమయ సుకల తలముల ఎరుపుగల నవ తీగ కథ. చిరుగే ముచ్చట. చిరుపొట్టలను చేదరించేవారు మురికి చిరుగు గుడ్డ ముచ్చటాయి. పిచ్చి పట్టి నెర్రి యువకతకి వినుము లోకరి గల వినయశీల. ప్యాంటు షర్టు లోకరి ఫ్యాషన్ ఈయను జాడ. ఆడ మొగలు తీరు జాడ నొకటే. అమ్మ కూడా కట్టే తిమ్మ తిరుగు బట్ట. వినుడు లోకరి వినయశీల.